జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ చూసినప్పటి నుంచి ఆ విజువల్స్ అన్నీ కూడా మైండ్లో నుంచి పోవట్లేదంటే ఖచ్చితంగా అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. అంటే ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆ ఒక స్టోరీ ఎలివేషన్ కానీ ముఖ్యంగా అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ అంటే ఒక టైప్ ఆఫ్ సినిమాలు మాత్రమే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక సినిమాతోని ఒక సినిమా పోటీ పడుతుంది, ఒక హీరోతోని ఇంకొక హీరో, ఒక డైరెక్టర్తో ఇంకొక డైరెక్టర్, ఈ విధంగా పోటీ పడుతూ ఒక్కొక్క మెట్ని పైకి ఎక్కుతున్నారే తప్ప ఏ మాత్రం కూడా వెనక్కి తిరిగి చూడట్లేదు. ఒకరిని మించి ఒకరు గొప్పగా తీస్తున్నారు సినిమాలన్నీ కూడా. సో నిన్నగాక మొన్న పెద్ద సినిమా ట్రైలర్ వచ్చింది. అందులో మన బుచ్చిబాబు గారు, మన రామ్ చరణ్ గారి కాంబినేషన్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. దాన్ని చూడ్డానికి రెండు కళ్ళు కూడా చాలలేదు. సో మరి అది మర్చిపోకంటే ముందే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ సినిమా నుంచి గ్లిమ్స్ వదిలారు. సో సేమ్ అదే విధంగా ఈ గ్లిమ్స్ చూస్తే కూడా అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటి, అసలు ఆ డైలాగ్స్ ఏంటి, ఆ ఒక బాడీ పర్సనాలిటీ ఏంటి, అందరూ కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట. అసలు మాటలు కూడా రావట్లేదు ఆయన ఫ్యాన్స్కి ఈ యొక్క గ్లిమ్స్ చూసిన తర్వాత. అండ్ ఇప్పటి వరకు మనం ఏ సినిమా నుంచి అయినా కూడా, ఎంత భారీ సినిమా అయినా కూడా గ్లిమ్స్ అంటే ఏంటి, నార్మల్గా ఒక 1 మినిట్ ఉంటుంది, లాస్ట్కి ఒక 100 సెకండ్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఈ యొక్క గ్లిమ్స్ మాత్రం, డ్రాగన్ సినిమా గ్లిమ్స్ మాత్రం 4 నిమిషాల 28 సెకండ్లు వచ్చింది. సో మరి ఇంత లెంతీగా చూపిస్తున్నారా, అసలు ట్రైలర్ ఇస్తున్నారా లేకపోతే గ్లిమ్స్ చూపిస్తున్నారా అని చెప్పేసి అంతకుముందు కూడా మాట్లాడుకున్నారు. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అందరూ అనుకున్నటువంటి అంచనాల కన్నా కూడా చాలా భిన్నంగా అనమాట. ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ కూడా ఎక్కడ కూడా బోరింగ్గా అనిపించలేదు. అంతా కూడా ఇంట్రెస్టింగ్. అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చెప్తారు, ఏం డైలాగ్ వస్తుంది, ఎన్టీఆర్ ఎక్కడ అంతా కూడా స్టోరీ ఎలివేట్ చేస్తున్నారు. హీరోయిన్ వచ్చింది, క్యారెక్టర్లు చెప్తుంది, మరి ఎన్టీఆర్ ఎక్కడ, ఏ విధంగా ఉంటాడని ఆ విధంగా క్యూరియాసిటీతోని సాగిపోయింది ఒక గ్లిమ్స్ అంతా కూడా. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఎంట్రీ ఇచ్చాడు మన జూనియర్ ఎన్టీఆర్. ఇంకా లుక్స్ చూస్తూ ఉంటే స్టన్నింగ్ అనమాట. అక్కడికే ఫ్లాట్ అయిపోయారు అందరూ కూడా. అండ్ వచ్చిన తర్వాత డైలాగ్స్, దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగ్గర్ నొక్కితే అన్నీ కూడా మర్చిపోతాను, అది కూడా నా శత్రువులందరినీ మర్చిపోతాను, కానీ చనిపోయిన వాళ్ళని మాత్రమే మర్చిపోతాను, ఇంకా మిగిలినటువంటి ఆ శత్రువులందరూ కూడా నాకు గుర్తుంటారు అనే విధంగా ఆ ఒక డైలాగ్స్ కానీ. అండ్ రుక్మిణి వసంత్ ఒక క్యారెక్టర్ కూడా చాలా బాగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ప్రశాంత్ నీల్ గారు అంటే మన అందరికీ తెలిసిందే, ఇంకా వాళ్ళని మొత్తాన్ని కూడా చూపిస్తారు. అండ్ నల్లమందు చుట్టూరా కూడా యుద్ధాలు కానీ దాని గురించి అంతా కూడా స్టోరీ ఉంటుందని తెలుస్తుంది. అండ్ మన ప్రపంచంలోనే నల్లమందు ఎక్కువగా అత్యధికంగా ఎక్కడ పండిస్తారు అంటే అది ఆఫ్ఘనిస్తాన్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్, ఈ ప్లేస్లలో. సో దీని చుట్టూరా కూడా స్టోరీ ఉంటుందని చెప్పేసి అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆబ్వియస్లీ ప్రశాంత్ నీల్ గారి బ్లాక్ థీమ్ అంతా కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ యొక్క గ్లిమ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి డ్రాగన్ సినిమా గ్లిమ్స్ మాత్రం అద్భుత అనే విధంగా ఉంది. ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి రెడీగా ఉన్నాడు. అండ్ కలెక్షన్లో ఊచకోత చేయడానికి కూడా డ్రాగన్ సిద్ధమవుతున్నాడు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కాలరెగరేసుకొని మరీ చెప్తున్నారు. సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు, డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి మీరేం చెప్తారు ఈ సందర్భంగా కూడా కామెంట్ చేయండి.